హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం జాండీర్ సంబంధించిన జాండీర్ 5042D బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ ఒక మోడల్, ప్రైజ్, లొకేషన్ ఈ వీడియోలో అయితే చెప్తాను. చూడడానికి నీట్గా కండిషన్లో కొత్తగా ఉంది కాబట్టి మీరు అనుకోవచ్చు ఏదో 2020 మోడల్ 19 మోడల్ 2022 మోడల్ అయితే అనుకోమాకండి. ఇది వచ్చేసి చాలా నీట్గా యూజ్ చేసిన వెహికల్ అనమాట. చాలా తక్కువ తిరిగిన వెహికల్ అనమాట. పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి 5042D బండి అనమాట. జాండీర్లో 5042D బండి సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. చూడడానికి చాలా నీట్గా ఉంది కాబట్టి 24 మోడల్ అనుకోమాకండి. ఇది వచ్చేసి కొద్దిగా ఓల్డ్ మోడల్ అయినా సరే మనకి ఫైనాన్స్లో ఉన్న వెహికల్ కాబట్టి పెద్దగా యూజ్ చేయరు అనమాట. ఫైనాన్స్ వెహికల్స్ అనేది పెద్దగా ఇచ్చారు. ఫైనాన్స్ అన్నీ క్లియర్గా చేసుకొని పేపర్లన్నీ తెచ్చుకొని ఈ యొక్క ఓనర్ అయితే సేల్ అయితే చేస్తున్నారు. అది ఎక్కడ ఉంది తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. వెహికల్ వచ్చేసి 2022 ఎండింగ్ మళ్ళీ అనమాట. 2023లో తీసుకున్న వెహికల్ 2023లో రిజిస్ట్రేషన్ అయితే జరిగిందనమాట. ఫైనాన్స్లో ఉన్న వెహికల్ కాబట్టి మనకి ఫైనాన్స్ అయితే ఇప్పుడైతే ఏం లేదనమాట. క్లియర్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క ఓనర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 50 నుంచి 60 వెహికల్స్ దగ్గర అయితే ఈ యొక్క ఓనర్ దగ్గర అయితే ఉన్నాయన్నమాట. ఓనర్ దగ్గర ఏ వెహికల్ తీసుకున్నా కూడా మీకు ఫైనాన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తామని అయితే చెప్తున్నారు కాబట్టి మీకు ఫైనాన్స్లో వెహికల్స్ కావాలనుకున్నా సరే ఓనర్తో అయితే మాట్లాడుకోండి. ఈ యొక్క ఓనర్ దగ్గర మీకు ఆల్మోస్ట్ 60కి పైగానే 50కి పైగానే ఉన్నాయన్నమాట వెహికల్స్ అనేది. ప్రతి ఒక్క వెహికల్ కూడా అయితే సేల్ చేయడం జరుగుతుంది. అది కూడా తక్కువ బడ్జెట్కి. ఓకేనా. 2022 13 ఎండింగ్ మాల్ అనమాట. 2022లో ఎండింగ్ మాల్ 23లో అయితే తీసుకున్నారు కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. హెచ్పి చూసుకోండి, ఇది 44 హెచ్పితో అయితే వస్తుందన్నమాట. రీడింగ్ చూసుకుంటే మనకి 350 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ వచ్చేసి 350 గంటలు మాత్రమే తిరిగింది. టైర్లు చూసుకుంటే 4 టైర్స్ సీల్ టైర్స్ అనమాట. 100% సీల్ టైర్స్ అయితే ఉన్నాయి. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. ప్రైస్ ప్రకారం చూసుకుంటే 5,60,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. ఒకవేళ ఈ యొక్క వెహికలే మీరు కొనాలనుకుంటే ఎంత బడ్జెట్లోనే తీసుకోవాలనుకున్న వాళ్ళైతే కన్ఫర్మ్గా అయితే వెళ్ళండి. మీకు మంచి వెహికల్ అనేది మీ ముందుకు అయితే వస్తుందన్నమాట. ఇది ఆల్మోస్ట్ 13 నెలలు 12 నెలలు అయితే అవుతుంది అంతే. వెహికల్ తీసుకొని కూడా కొత్తది తీసుకొని 13 నెలలు అయితే అవుతుంది. దగ్గరలో ఉంటే ఖచ్చితంగా అయితే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోండి. ఇది వచ్చేసి తెలంగాణలో కామారెడ్డి సిటీలో అవుతుందన్నమాట. తెలంగాణ కామారెడ్డి డిస్టిక్లో కానీ అది ఎక్కడైనా సరే దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. కామారెడ్డి దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. ఓనర్ కూడా చాలా బిజీలో అయితే ఉంటారు. ఖచ్చితంగా మీరు అవసరం ఉంటేనే వెళ్ళి చూసుకోండి. అలాగే టైం పాస్ కోసం అయితే కాల్స్ ఇచ్చి చేయమాకండి. ఎందుకంటే ఓనర్ అనేది చాలా బిజీ. ఆల్రెడీ నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఓనర్తో కూడా మాట్లాడాను. అలాగే ఓనర్ దగ్గర ఉన్న వెహికల్స్ గురించి కూడా ఆల్రెడీ ఇంతకుముందు 2 సార్లు వీడియోస్ అయితే చేశాను అనమాట. చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది. అలాగే చాలా మంది అయితే వెళ్ళి తెచ్చుకున్నారనమాట. జెన్యూన్ వెహికల్స్లో డూప్లికేట్ ఇట్లా ఏమి ఉండదు కాబట్టి జెన్యూన్ వెహికలే. మీకు ప్రతి ఒక్కటి షోరూమ్ కండిషన్ అయితే ఉంటుంది. అలాగే పేపర్లు అయితే ఉంటాయి. మీకు ఏమన్నా డౌట్ ఉన్నా సరే మీరైతే ఓనర్తో మాట్లాడి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు 6,60,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 6,60,000 ఫైనల్ అయితే కాదనమాట. మీరైతే కూర్చొని మాట్లాడుకోవచ్చు. లేదని నేను ఇంత అమౌంట్ ఒకేసారి నేను కట్టలేను, నాకు ఫైనాన్స్ సౌకర్యం కావాలనుకుంటే కూడా మీకు అందుబాటులో అయితే ఓనర్ దగ్గర అయితే ఉంది కాబట్టి ఫైనాన్స్ సౌకర్యం కూడా అయితే ఉందన్నమాట. అది కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రమే అనమాట. ఒక 100 అట్లా ఏమో ఎన్నో సంథింగ్ కిలోమీటర్ల దూరాన్ని బట్టి అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి చూసుకోండి.